ఈ రాత్రికాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీకు నా ప్రేమ పూర్వకమైన శుభాలు వందనాలు. మీ సేవకుడు కృష్ణకేప తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనలను ప్రేమించి మనకు ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి ఈ యొక్క రాత్రి సమయం అనగా ఈ మంగళవారపు రాత్రి సమయాన్ని మనకు ఆయన అనుగ్రహించినారు. ఉదయం నుంచి మీరు ఎలా ఉన్నారు? మీ పనులలో దేవుని కాపుదల ఎలా ఉంది? మీ వ్యాపారాలలో దేవుని కాపుదల ఎలా ఉంది? మీరు చేసే ప్రతి దాంట్లో దేవుని హస్తము మీకు తోడుగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. తప్పనిసరిగా ఆయన యందు నమ్మకం కలిగిన మనకు ఆయన తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి మనం ఆయనను స్తుతించకపోయినా తోడుగా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన కనుదృష్టి మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉన్నది. మనమైతే ఆయన బిడ్డలంగా ఆయన్ను స్తుతించి ఆయన గణపరచ బద్దులమై ఉన్నాం. కాబట్టి విధేయత కలిగిన వారమై ఉండి, నాయన నా చెయ్యి విడవకు అని చెప్పి ప్రతి రాత్రి ప్రతి పగలు ఆయన్ని మనం స్తుతించి గణపరచ బద్దులమై ఉన్నాం. రండి, ఈ రాత్రి రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి దేవుని యొక్క ఆత్మచేత ఆదరణ పొందుకుందామండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనలయందు పట్టుదల కలిగియుండుడి. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్ముని ద్వారా మనకిచ్చుచున్నటువంటి ఈ రాత్రి సందేశం ఏమిటంటే, పట్టుదల కలిగి ఉండండి. నిరీక్షణలో పట్టుదల, శ్రమలో ఓర్పు గలవారమైన పట్టుదల, ప్రార్థనలో పట్టుదలలు కలిగిన వారమై ఉండాలి. యాకోబు తన అన్నగారైనటువంటి యాసావు చంపేస్తాడేమో అన్న భయంతో ఒక పిరికితనముతో పారిపోయాడు అనుకుందాం. అలాంటి యాకోబుకి దేవుడు దర్శనమిచ్చి నేను నీ దేవుడినని వాగ్దానం చేసిన తర్వాత ఆయన పట్టుదలగా యథార్థంగా తన మామ ఆయన ఇంటి దగ్గర 21 సంవత్సరాలు ఉండగలిగాడు. కారణం, ఒకప్పుడు అసమర్థతతో ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు, మోసపూరితంగా ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు యథార్థంగా నిజాయితీగా ఉండాలన్న పట్టుదల యాకోబు జీవితాన్ని, తదుపరి తన కుటుంబాన్ని ఈరోజు వరకు ఆ జాతినంతటిని ఒక పట్టుదలలో పవిత్రమైన నిరీక్షణలో నడిపించిందని రాత్రి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అన్నను మోసం చేయటానికి అమ్మగారు ద్వారా ప్రేరేపించబడిన యాకోబు పదనారం వెళ్ళిన తర్వాత తన మామ దగ్గర 10 మార్లు జీతం ఎగ్గొట్టినా సరే ఎంత నిరీక్షణగా ఉన్నాడో చూడండి. యాకోబులో పట్టుదల కలిగిన నిరీక్షణ ఉంది. దేవుడు నాకు ఆస్తి ఇస్తాడు, నాకు గొర్రెలు ఇస్తాడు, నన్ను పోషిస్తాడు, నా భార్యలకు నాకు అన్ని ఇస్తాడు అని మామ మోసం చేస్తూ వచ్చినప్పటికీ కూడా పట్టుదలతో దేవుని మీద ఆనుకొని ఉన్న యాకోబు ఆ తర్వాత ఇవన్నీ నాకు ఆశీర్వాదాలు కాదు, అసలు దేవుడే నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఆశీర్వదించబడనని ఎబ్బోరేవు దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేసినాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక పట్టుదల నీకు అవసరమై ఉన్నది. ఒకటి నిరీక్షణ. ఈ నిరీక్షణకు ఆధారం ఎవరు అంటే యాకోబు గారు. ఇంకా మీకు
ఇంకెవరిని చూపిస్తానంటే ఈ రాత్రి దరిద్రుడైన లాజరు గారు. అతని స్థితి ఎంత వివరించలేనిదో కదండి. అయినప్పటికీ కూడా లాజరు అలాగే నిరీక్షణతో ఉన్నాడు. ఒకరోజు ఆయన చనిపోయేసరికి దేవుని దూతలే తీసుకుని వెళ్తానికి వచ్చినాయి అంటే ఎంత పట్టుదలగా బ్రతికాడో చూడండి. మేము పరిచర్య చేస్తున్న తొలి దినాల్లో ఒక సహోదరికి భయంకరమైన వ్యాధి, చెప్పడానికి సిగ్గుకరమైన వ్యాధి. ఆ వ్యాధితోటి, అన్నయ్య నేను చనిపోలేనా, చనిపోతే బాగుండు అన్నయ్య, నన్ను వాళ్ళు ఇలా తిడుతున్నారు, వీళ్ళు దూషిస్తున్నారు, ఈవిడిలాగంటుంది అని ఇలాగా ఎంతగానో బాధపడి, అమ్మ ఆ పని చేయకూడదు, నీవు నిరీక్షణతో ఉండాలి, ప్రభువే సహాయం చేస్తాడు అని చెప్పాను. కానీ ఆమె చాలా దీనమైన స్థితిలో చివరికి ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. అయినప్పటికీ ఆ చెల్లాయి విషయంలో తన మనసులో, తన హృదయంలో విశ్వాసం ఉన్నదని నేను గమనించి తన నిమిత్తము ప్రభు దగ్గర ప్రార్థన చేశానండి. ప్రియులార, పట్టుదల ఒక్కొక్కసారి మన శరీరాన్ని సహకరించదు. లాజరు శరీరం సహకరించలేదు, కానీ చివరి వరకు ఓపికతోటున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో లాజర్ లాంటి కష్టాలు లేకపోవచ్చు కదా. ఇందాక చెల్లాయి గురించి చెప్పాను, ఆమె లాంటి శరీరం నీకు లేకపోవచ్చు కదా. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయుష్ ఇచ్చినాడు. ప్రభు సన్నిధిలో నిరీక్షణలో పట్టుదల కలిగుండు. శ్రమలు వచ్చినప్పుడు ఓర్పుగా ఎదుర్కొనము. అంతేకాదు, నిరీక్షణలో అయినా శ్రమలో అయినా నీవు నేను ప్రార్థన అనే పునాది మీద కట్టబడాలి. కాబట్టి ఎక్కువగా ప్రార్థించాలి, ప్రభువుని అడగాలి, ప్రభు ఇచ్చు బలాలు పొందుకొని ఉండాలి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరుడా, నువ్వు ఇంకా యేసు ప్రభువును నమ్ముకొనకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఈ రాత్రి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనకి నీ ఆత్మను అప్పజెప్పు. ఆయన క్షమించువాడై ఉన్నాడు, తన రక్తధారల వలన నిన్ను కడుగుతాడు. ఓ సహోదరి, నీ పాపముల నుండి నిన్ను విడుదల చేసే దేవుడు ఆయనే. ఈ రాత్రి నీ శ్రమలను చూచుచున్న దేవుడు, నీకున్న కష్టములను చూచుచున్న దేవుడు. నిన్ను అనేకులు నిందించినారు, కానీ నీ నిందను నీకు ఆశీర్వాదముగా మార్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ రాత్రి ఇంకను మారు మనసు పొందకుండా ఉన్నావా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ రాత్రి మారు మనసు పొందుకొనుము. ప్రభు ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ, నన్నును కూడా ఆయన దీవించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి రోమాపత్రిక 12:12 నుండి మాకు ఇచ్చిన మీ ఆదరణ కలిగిన గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిరీక్షణలో మేము వెనదిరగకుండా సహాయం చేయండి. శ్రమలో ఓర్పు మాకు అనుగ్రహించండి. సహించిన వారు ధన్యులమనుకొనుచున్నాము కదా అని యాకోబు గారు యోబుని మాకు జ్ఞాపకం చేసినాడు నాయన. మేము కూడా అలాగనే సహనము కలిగి ఉండుటకు, మా ప్రభు అయిన యేసుక్రీస్తుని మాదిరి కలిగి ఉండుటకును సహాయం చేయండి తండ్రి. ప్రార్థనలు మానకుండా ఎల్లప్పుడూ ప్రార్థన యందు పట్టుదల కలిగిన జీవితం నాకు అనుగ్రహించండి నాయన. మాలో కొందరు డ్యూటీలకు వెళ్ళి వచ్చి అలిసి ఈ ప్రార్థన చేయలేక పడుకునే వారిలో నాయన ఈ రాత్రి గొప్ప ధైర్యాన్ని కలిగించండి, గొప్ప ఉత్సాహాన్ని కలిగించండి. బాగుగా ప్రార్థనాత్మ కలిగిన వారై ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. ఎప్పటి నుండో సరైన ప్రార్థన లేని వారు ఈ రాత్రి ఈ మాటలు వింటే వారిలో గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. అనుదినము పని చేసుకొని, అనుదినము వారు కొన్నటువంటి డ్యూటీలన్నీ చక్కబెట్టుకొని నీ సన్నిధిలో నాయన టైం వేస్ట్ కాకుండా విశ్వాసంతో ప్రార్థించుటకై ప్రార్థనాత్మను అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నమ్మి బాప్తిసం పొందుకోవాలనుకున్న ప్రియ బిడ్డలను దర్శించండి నాయన. మారు మనసులో ఉంచుమని ప్రార్థిస్తున్నాం. దేశ విదేశాల్లో ఉన్న మా తెలుగు వారిని అందరినీ
ఈ వాక్యం విన్న మీ బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన. సహోదరి నాగమణి గారి కొరకై ప్రార్థిస్తున్నాం. తన కుమారుడు యేసు కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. తాను ఏదైతే సంకల్పం కలిగి ఉన్నారో అది సక్సెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. తన అత్తయ్య గారు పెద్దింట్ల గారు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండుటకు సహాయం చేయండి. తన ఆడబడుసు నాగమణిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. రమణను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి నాయన ఆయా కుటుంబాలలో మా తెలుగు వారిని అందరినీ, మా యొక్క గ్రూపులో ఉన్నవారిని, సంఘంలో ఉన్నవారిని, నాయన విదేశాల్లో ప్రార్థన కోరిన ప్రియులందరినీ కూడా ఈ రాత్రి మీరు దర్శించి వారి కుటుంబ అవసరతలన్నీ మీరు తీర్చమని ప్రార్థిస్తూ, ఈ రాత్రి ఒంటరిగా నిద్రకు వెళుతున్న వారి చుట్టూ మీ దూతల కావలి ఉంచండి. కుటుంబాల చుట్టూ మీ దూతల కావలి ఉంచండి. రాత్రి వేళ కలుగు భయమునుకైనను నీవు భయపడకుందువని చెప్పినావు నాయన. నీ ఆదరణ దయచేయండి. ఉదయమునే లేచి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి మరొక నూతన దినాన్ని నీకు ఇష్టమైతే ప్రారంభించుకునే భాగ్యము నాకు మాకు అనుగ్రహించుమని మహిమ ఘనత ప్రభావములను చెల్లించి ఈ ప్రార్థన అడుగుతున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరైనా మోసం చేస్తారు, కానీ మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీద మీ భారం మోపుకోండి. ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు. ప్రభువు సహాయం చేస్తాడు. మీరేదైనా మీ సేవకుడినైనా కృష్ణకేప అయినా నాతో మీరు మాట్లాడాలని ఆశిస్తే మాట్లాడండి. ఇతరులకు షేర్ చేయండి. విశ్వాసంతో ప్రభువుల సన్నిధిలో మోకరిల్లి మా కొరకు అందరి కొరకు ప్రార్థన చేయండి. మరి అందరికీ వందనాలండి. అందరికీ దేవుని యొక్క శుభాలు, ఆశీర్వాదాలు ఈ రాత్రి మీకు కలుగును గాక. ఆమేన్. అందరికీ గుడ్ నైట్ అండి.